ఓ పక్క రామ్ చరణ్ లాంటి వాళ్లను విమర్శించే వాళ్ళుంటే మరోపక్క రామ్ చరణ్ కు ప్రముఖ ఆధ్యాత్మిక గురువు దాదా మనోహర్ దాస్ లాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. రామ్ చరణ్ అందరికంటే మంచి శివభక్తుడని అతన్ని విమర్శించాల్సిన అవసరం లేదన్నారు. అయినా రామ్ చరణ్ వెళ్ళింది దర్గాకు కాదని అది వెంకటేశ్వర స్వామి గుడి అన్నారు రాధా మనోహర్ దాస్. రామ్ చరణ్ కడపకి వెళ్ళాడు దర్గాకి. ఓ పిల్లోడు నాకు ఫోన్ చేసి కొంచెం బగబగలు ఆడిపోతున్నారు, కొంచెం అదే కటువుగా మాట్లాడాడు. ఆ గురుజీ ఒకటి ఇవాళ దర్గాకి వెళ్ళాడు అన్నాడు. నాకు తెలీదా రామ్ చరణ్ ఏం తిట్టకు అంటే మామూలుగా వెళ్ళి ఉంటే పర్లేదు, అయ్యప్ప మాల వేసాడు ఎట్టెళ్తాడు అన్నాడు. నాయన ఎవరు పూర్తి జ్ఞానులు కాదు. రజనీకాంత్ వెళ్ళాడు తిడతావా? ఇప్పుడు ఎడ్యుకేట్ చెయ్యి కాదే. రామ్ చరణ్ దగ్గరికి వెళ్ళి కూర్చుందాం, రామ్ చరణ్ ముందు కూర్చోబెడతా. రామ్ చరణ్ మిగిలిన వాళ్ళతో పొడిస్తే భక్తుడు. ఆయన శివాలయానికి వెళ్ళి శుభ్రం చేస్తాడు. తెలంగాణలో శివాలయానికి వెళ్ళి అతన్ని పిలిచేది వెళ్ళి ఉంటాడు. మనం ఎడ్యుకేట్ చేద్దాం. ఏంటంటే కడపలో ఉన్న దర్గా కాదు, అది వెంకటేశ్వర గుడి. అది వెంకటేశ్వర గుడి ఎట్లా చెప్తాను? ఆ పక్కన సత్రాలు ఉంటాయి. ఎక్కడైనా దర్గా పక్కన సత్రాలు ఉంటాయా? ఇప్పుడు రజనీకాంత్ని ఎవరు తీసుకెళ్లారండి? రెహమాన్ తీసుకెళ్ళాడు. రెహమాన్తో పాటు వెళ్ళాడు రజనీకాంత్. రజనీకాంత్ని ఎవరో క్వశ్చన్ అడిగారు, సార్ మీరు పెద్దవారు, రెహమాన్ పిలిస్తే మీరు దర్గాకి వెళ్ళారు, మరి రెహమాన్ ఒకసారి తిరుమలకు మీరు పిలవగలరా? ఇది కదా కావాలి, ఇది కదా కావాలి. వాడు కేక్ ఇస్తాడు రేపు డిసెంబర్ 25 కిస్మిస్ తీసుకో, వెంటనే చక్కగా అరటిపళ్ళలో ఇలా లడ్డూ ప్రసాదం ఉంటే తీసుకొచ్చి ఇవ్వు. మీ ఊరికి మా ఊరు ఎంత? ఐ కాల్ యూ అండి, టిల్ యూ కాల్ మీ అండి. ఇఫ్ యూ సే ఆరా ఐ విల్ సే పోరా నాట్ ఆరా.